హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం బీన్స్ ఫ్రై చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ బీన్స్ ఫ్రై మనకు అన్నం, చపాతి, రసం, సాంబార్, పప్పులో నంచుకోవడానికి చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా చేసేసుకునే రెసిపీ. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా బీన్స్ ఫ్రై చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. కొబ్బరిని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అరకిలో బీన్స్ను 3-4 సార్లు బాగా కడిగి ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా కట్ చేసుకోవాలి. బీన్స్కు పైన ఉన్న కాడలను తీసేసుకోవాలి. ఇప్పుడు కింద ఉన్న చివర్లను కూడా కట్ చేసుకొని అన్నీ సమానంగా చేసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మనకు 10 నిమిషాల్లోనే అరకిలో బీన్స్ అయినా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. మీకు బీన్స్ ముక్కలను ఇంకొంచెం పెద్దగా కూడా కట్ చేసుకోవచ్చు. బీన్స్ అన్నింటినీ ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బీన్స్ని మనం ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక స్టీమ్ ప్యాన్ తీసుకొని అందులో 1 గ్లాసు నీళ్లు పోసుకోవాలి. తర్వాత ప్లేట్ పెట్టుకొని ముందుగా మనం కట్ చేసుకున్న బీన్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్యాన్ను స్టవ్ మీద పెట్టుకొని 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత బీన్స్ ఈ విధంగా ఉడికిపోతాయి. బాగా మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు. ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత 1 ఎండుమిరపకాయ, కచ్చాపచ్చాగా దంచిన 4 వెల్లుల్లి రెప్పలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపంతా వేగిన తర్వాత అందులో ముందుగా మనం ఉడికించిన బీన్స్ను వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని 3-4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. 3-4 నిమిషాల తర్వాత బీన్స్ మనకు ఈ విధంగా వేగిపోతాయి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కూరల్లో వేసుకునే కారం వేసుకొని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో ముందుగా మనం మిక్సీ వేసుకున్న పచ్చి కొబ్బరి, 1 టీ స్పూన్ పుట్నాల పప్పు పొడి వేసుకొని కలుపుకోవాలి. కొబ్బరి అంతా బీన్స్లో కలిసేలా బాగా కలుపుకోవాలి. మనకు చాలా టేస్టీగా బీన్స్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ బీన్స్ ఫ్రైను ప్లేట్లోకి తీసుకొని రైస్, చపాతి, పప్పు, రసం, సాంబార్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే బీన్స్ ఫ్రై రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.